హలో హాయ్ వేస్ వెల్కమ్ టు వేణి బ్యూటీ టిప్స్ అండ్ కుకింగ్ అండి. ఈరోజు అయితే సెకండ్ డే మేమైతే బయటికి వెళ్ళామని మా చెల్లి అమ్మాయి. సో అదేంటి ఆ విశేషాలు అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్లయితే ఛానల్ లైక్ బటన్ అండి. సో ఇలా వెయిట్ చేసామండి, మేము డౌన్కి అయితే వెళ్తూ ఉన్నాము. సో మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ కూడా వెయిట్ చేస్తున్నాం చూడండి. అండ్ దాని తర్వాత సీట్ లేకపోతే ఇలా కూర్చుందండి మా అమ్మాయి. కానీ అంత హ్యాపీగా ఫీల్ అవుతుంది, కొత్తగా ఉంది అండి అలా కూర్చోవడం. చూడండి ఇలా వెళ్తూ ఉన్నామండి. సో సీట్లకి ఇలా నిలబడి వెళ్తూ ఉన్నాము. సో తర్వాత ఆటోలో వెళ్ళామండి. సో ఈరోజైతే ఏం లేదండి, సినిమాకి అయితే వెళ్ళాము దేవరాకు. సో అటు అయినా త్వరగా వెళ్ళండమ్మా, టైం అయింది అన్నారు. సో నేను చదివిన కాలేజ్ అని ఇంటర్ కూడా సరిగ్గా కనపడలేదు. సో మొత్తానికైతే వచ్చామండి థియేటర్కు. సో చూడండి అందరూ వెళ్ళిపోయారండి, టైం అయితే అయిపోయింది, ఒక 5 minutes అలా అయిపోయింది. సో ఇంటి దగ్గర కొంచెం లేట్ అయింది. సో అయినగా నేను వీడియో తీసుకున్నాను చూడండి. అలా తీస్తాను, కౌంటర్కి అయితే డైరెక్ట్ వెళ్ళామండి. సో అయినగా నేను వీడియో తీస్తున్నాను, టైం అయినా పర్లేదని. సినిమా అయితే సూపర్ ఉందండి. సో కొన్ని క్లిప్స్ అయితే ఇలా తీసాను చూడండి ఒకసారి వీడియోలో. సో వెళ్తూ ఉన్నామండి. చూడండి. సో సీట్ అయితే ఏమో అలాకట్ అయితే ఏం చేయలేదండి, ఎక్కడైనా కూర్చోవచ్చు. సో ఫ్రీగా ఫ్యాన్ వేసి అయితే బాగా కంఫర్టబుల్గానే ఉందండి థియేటర్ అయితే. సో చూడండి అలా కొన్ని క్లిప్స్ అయితే తీసానండి, ఒకసారి చూడండి ఎలా. సో అదే సో స్టార్టింగ్ టైం అని హీరో వచ్చే టైం, సో అందుకే అలా తీసాను. చాలా బాగుందండి సినిమా అయితే, మాసిగా క్లాసిక్గా సూపర్గా ఉంది. సో యాక్టింగ్ అయితే సూపర్ అండి అందరిది. సో అదండి, బాగా ఎంజాయ్ చేసాం మేమైతే, చాలా బాగా నచ్చింది. మీరు కూడా చూడకపోతే ఒకసారి చూడండి, సినిమా చాలా బాగుంది. మా సైడ్ అయితే టికెట్స్ 200 ఉన్నాయండి. సో ఇదొక సాంగ్ అండి, క్లిప్ అయితే తీసాను, ఇదొక సాంగ్. సో డ్యాన్స్ మాస్గా సూపర్ ఉంది అసలు. అమ్మాయి డ్యాన్స్ చేస్తుందండి. చూడండి ఎలా డ్యాన్స్ చేస్తుందా. ఒక ఆయన అయితే నా సినిమా కన్నా ఆ సినిమాను ఫోన్లో దేనికే సరిపోతుంది, వాళ్ళు ఎందుకు వచ్చారో అలా తీస్తూనే ఉన్నారండి సినిమా అంతా. సో నెక్స్ట్ మా అమ్మాయి కొంచెము సగం సినిమా రాకముందే, ఇంటర్వెల్ రాకముందే మా అమ్మాయి రా బయటికి వెళ్దాం అనింది అండి. సో పాప్కార్న్ తింటా ఉంది చూడండి, ఒక 15 minutes అలా సినిమా అయితే నేను చూడనివ్వలేదు నన్ను అయితే మా అమ్మాయి. పాప్కార్న్ చూడండి ఇంత స్టైల్గా తింటుంటే కూర్చొని. సో తర్వాత అయితే వచ్చామండి, ఇంటర్వ్యూల్ టైం అయితే ఇలా తీసుకొని తింటూ ఉన్నాము. సూపర్ ఉన్నాయండి పాప్కార్న్, బట్ రేట్స్ కూడా ఎక్కువనే ఉన్నాయి. సో మళ్ళీ వచ్చామని, టైం అయితే ఇంటర్వ్యూల్ తర్వాత టైం అయిందని, బట్ సినిమా అయితే వదలలేదు ఇంకా. సో అలా కూర్చొని ఉన్నాము, తిన్నాము, ఇష్టమైన స్నాక్స్ అయితే తెచ్చుకున్నాము అందరము. సన్ఫ్లవర్ తెచ్చుకుని మా అమ్మాయి స్నాక్స్ జ్యూస్ అన్నీ తెచ్చుకుంది, అది చెప్తా ఉంది. సో మా అమ్మాయి చూడకుండా అయితే చూపిస్తూ ఉన్నాను వీడియోలో. సో అదండి స్టార్ట్ అవుతూ ఉంది సినిమా, బాగుందండి, చిన్న డిస్టర్బెన్స్ ఏం లేకుండా. సో చూడండి ఇదొక సీన్ అండి. సో అలా ఎక్కువ ఏం తీయలేదండి, ఇలా చిన్న సీన్లు అయితే తెచ్చాను. ఆ సీన్లు అంతా తినలే కాదండి,
నేను ఇలా వీడియోలో కూడా పెట్టకూడదు, సో జస్ట్ నా హ్యాపీనెస్ కోసం అలా యాడ్ చేశాను అంతే. సో ఈ సాంగ్ హైలైట్ సాంగ్ అండి, సూపర్ బాగుంది సాంగ్ అయితే. సో ఏం లేదండి, ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నదే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్, లైక్ ద బటన్ అండి. మీ సపోర్ట్ ఉంటే ఇలాంటి వీడియోస్ చేస్తూనే ఉంటాను. అండ్ వన్ మోర్ రిక్వెస్ట్ అండి, ప్లీజ్ వాచ్ ఇట్ మోర్ వీడియోస్ మై ఛానల్. ముగ్గులు బ్యూటీ టిప్స్ అండి, హెయిర్ కేర్ అండ్ హనుమాన్ వీడియోస్, ఈవెన్ ఎంటర్టైన్ మీడియన్స్ ఆల్సో, బ్లౌజ్ డిజైన్స్ ఆల్సో ఉన్నాయండి. సో ఒకసారి చూడండి, ఛానల్ ఓపెన్ చేస్తే మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే ఒకసారి సజెషన్ ఇవ్వండి. సో ప్లీజ్ ఫాలో ద ఛానల్ అండి. సో ఇదొక హైలైట్ సీన్ అండి మూవీలో. సో అంతే అండి, ఇంకెక్కువ ఏం లేదు. సో జస్ట్ నాకు మెమరీస్గా ఉంటాయని ఇలా వీడియోలో అయితే యాడ్ చేశానండి. సో మరి బోర్గా అయితే అనుకోకండి సినిమా చూస్తుంటే. సో సినిమా అయితే అయిపోయిందండి ఫైనల్గా. సో మా అమ్మ అయితే పడుకుంది. సో అలా వెళ్తూ ఉన్నాము. సో నెక్స్ట్ మా ప్లానింగ్ జస్ట్ చిన్న షాపింగ్ అండి, మా అమ్మాయికి స్లిప్పర్స్ అయితే తీసుకుందామని. సో అదైతే వెళ్తూ ఉన్నాము. సో మెమరీస్గా ఉంటాను, నేను మా చెల్లి నడుచుకుంటూ వెళ్తూ ఉన్నామండి. సో అలా మార్కెట్కి అయితే. సో మధ్యలో ఇంకా సర్ప్రైజ్ అండి, మా బీటెక్ ఫ్రెండ్ అయితే కనపడారు సుధీర్ అని. సో తను జ్యూస్ షాప్ పెట్టుకున్నారంట అండి. సో జస్ట్ అలా కలిసి అయితే వెళ్ళాము. సో మా క్యాంటీన్ అంట అండి, చూడండి ఎలా ఉందో. సో నెక్స్ట్ అయితే ఒక మొత్తానికి అయితే స్లిప్పర్స్ అయితే తీసుకున్నాం. సో మా అమ్మ అయితే అసలు ఎంత ఆలోచించి తీసుకుంటా ఉందో, తీసుకోపోమా అంటే చాలా హ్యాపీగా తిరుగుతూ తీసుకుందండి మొత్తానికైతే. సో తనకు ఆల్రెడీ బిల్డ్ చెప్పులు అయితే ఉన్నాయండి, బట్ సడన్గా తీసుకోవడం తనకు రావట్లేదు. సో ఫ్రీగా వేసుకోవడానికని వచ్చామండి, తను వేసుకోవడం తిరగడానికని తీసుకొని వచ్చాము. సో మొత్తానికి ఏది తీసుకుందో చూద్దాం రండి. షాప్ అయితే పెద్దగా ఉందండి, మొత్తం దుమ్ము పట్టాయండి స్లిప్పర్స్, ఎక్కడివో. సో మొత్తానికి అయితే అలా వెతుకుతూ ఉన్నాము, నేను మా అమ్మాయి. మా చెల్లి అయితే వీడియో చేస్తుందండి, తనకైతే ఓపిక లేదు. మా అమ్మాయి మొత్తం చూపించిన చెప్పులు అయితే తీసుకుంటాను, చేతి అయితే చూపించింది కదా అదే అయితే తీసుకుందండి. ఒకసారి వేసుకుని ట్రయల్స్ అయితే వేస్తుంది. సో ఇంకా మోడల్ అయితే చూపించాము. తనకి ఏవి తీసుకోవాలి అడుస్తూ ఉన్నాను, నువ్వు సెలెక్షన్ అయితే ఒకటి తీసుకున్నావు, మళ్ళీ ఇంటికి వెళ్ళి ఏడుస్తావని. సో మొత్తానికైతే తను ఇందాక చూపించినవి అయితే తీసుకున్నాము. సో అదే చూపించింది కదండి, అవే తీసుకున్నాము. బాగున్నాయండి అవి అంతే, ఈజీగా పిల్లలు సొంతంగా తీసుకోవడానికి బాగున్నాయి. సో ఇందులోనే రకాలు అయితే ఉన్నాయండి షాప్లో. సో అదే అండి 4 పీసెస్ అయితే తీసాను, నీకు ఏది కావాలో తీసుకోమని, ఎందుకంటే మళ్ళీ ఏడుస్తుందని. సో అవి 70 రూపీస్ అంట అండి.
సో మొత్తానికైతే ఇప్పుడు వేసుకునేవి తీసుకుందండి. సో నేనైతే చెప్తున్నాను. సో తర్వాత నెక్స్ట్ షాప్ అదే ఫ్యాన్ల షాప్కి అయితే వెళ్ళామని తీసుకున్నాను. బట్ రైజ్ అయితే కుదరలేదు. సో ఎన్నికైతే వచ్చేసాం. సో గుడి కూడా ఉంది చూడండి దారిలో. సో నెక్స్ట్ అయితే ఇప్పుడు మార్కెట్కి అయితే వెళ్తూ ఉన్నామండి. నడుచుకుంటూ వెళ్ళామండి, బాగుంటుందని. చిన్నప్పుడు మేము చదువుకునే టైంలో అలా వెళ్తూ ఉన్నాము. చాలా మెమరీస్ అయితే ఉన్నాయండి ఆ దారిలో. సో అందుకే అలా వెళ్ళాము. సో కొడవలు కొట్టడానికి అయితే వచ్చామండి. మా అమ్మ చేలకంది ఎంత కావాలని చెప్పిందండి, 2 తెమ్మని. సో వాడు 150 రూపీస్ చెప్పాడండి. సో ఫైనల్గా ఏ రేటుకి ఇస్తాడు. సో ఎంట్రన్స్లోనే, మార్కెట్ ఎంట్రన్స్లోనే ఇలా షాప్ అయితే ఉందండి. సో వాడికైతే వచ్చాము. ఒక షాప్ దగ్గర అయితే రేటు కుదరలేదండి. సో నెక్స్ట్ వేరే షాప్ దగ్గరికి అయితే వెళ్ళాము. సో నెక్స్ట్ ఈ షాప్ దగ్గరికి అయితే వెళ్దామండి. ఈయన దగ్గర తీసుకెళ్తూ ఉంటామండి ఎప్పుడు. సో చూడండి కొత్తగా ఉంది, స్టీల్ అని అంటున్నాడండి. సో ఇవైతే బాగున్నాయండి. కక్కలు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. సో మొత్తాన్ని ఫైనల్గా 2 అయితే తీసుకున్నామని ఎలా ఉంటుందో. నేనైతే అడుగుతూ ఉన్నానండి ఇదేంటి కొత్తగా ఉందని. సో చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా అదైతే. సో ఇంకొకటి అయితే కొంచెం సానం పట్టించాలి అప్పుడప్పుడు 1 ఇయర్ తర్వాత అని చెప్తా ఉన్నాడండి. సో రేట్ అయితే తీసేసి 150 చెప్పాడని ఒక 10 రూపీస్ అయితే తగ్గించాడు అంతే. సో మొత్తానికైతే 2 అయితే తీసుకున్నామండి ప్యాక్. ఇలా తీసుకున్న తర్వాత మార్కెట్లోకి ఎంటర్ అయితే కూరగాయలు అయితే తీసుకున్నామండి. టమాటా, పచ్చిమిర్చి అలా రేట్లు అయితే బాగా ఉన్నాయండి. ఎక్కడ తగ్గేదే లేదు. మనకు ఊళ్ళోకి వచ్చేదాన్ని మార్కెట్ దాకా 10 రూపీస్ డిఫరెన్స్ అండి. సో మనం అలా వెళ్ళాం కాబట్టి తీసుకొచ్చాము. బట్ అమెజాన్ మనం ఇక్కడ రేట్లు ఉన్నాయని మార్కెట్కి వెళ్ళి తీసుకోవాలంటే ఏం మనకు అవ్వదండి. సో సేమ్ రేట్స్ ఎక్కడైనా అందరూ బాగా తెలివిగా ఉన్నారండి, అదే రేట్స్ అయితే తీసుకుంటున్నారు. సో అలా తీసుకున్నామండి. కొంచెం కిరాణా సరుకులు, కూరగాయలు అయితే తీసుకున్నాము ఇలా. సో ఎన్ని రేట్లోనే మనం ఏమో తినాలి కదా, తీసుకున్నామన్నీ. సో మా అమ్మాయి చూడండి ఎలా చూస్తుందో. పూలు, ఇంట్లో సామాన్లు అండ్ కూరగాయలు అయితే తీసుకున్నామండి. అలా మొత్తం మార్కెట్ అలా తిరిగి. సో అంత వీడియో అయితే తీయలేదు, బట్ సపరేట్గా ఇది మార్కెట్ వీడియో అయితే తీస్తానండి నేను ఒకసారి. సో అంత తీయలేదండి, మరి బోరింగ్గా ఉంటుందండి వీడియో. సో నెక్స్ట్ సపరేట్గా ఓన్లీ మా ఆలగడ్డ మార్కెట్ అయితే తీస్తానండి. సంత మార్కెట్ గురువారం ఎవరి దర్శనం జరుగుతుందండి. చూడండి ఎలా అయితే తీసుకున్నామండి ఇదంతా. సో అన్నీ తీసుకొసుకొని అయితే ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నామండి. ఫ్రెష్గా ఉన్నాయి కూరగాయలు అయితే 3:30 అలా అయిందండి. కానీ ఫ్రెష్గానే ఉన్నాయి. సో రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం ఇంకా. మా చెల్లి బాగా వీడియో తీస్తుంది చూడండి, మొత్తం కూరగాయలు, మనుషులు, మమ్మల్ని అందరినీ. ఇలా అయితే వెళ్తున్నామండి ఇంకా. సో మునక్కాడలు తీసుకోవాలనుకున్నాం, బట్ రేట్ అయితే కుదరలేదు. సో ఎన్నికి వెళ్ళిపోయామండి. అన్ని కూరగాయలు అన్ని రోజులు అయిపోవు కదా, మళ్ళీ ఊర్లోకి వస్తాయని. సో ఫ్రూట్స్ అయితే తీసుకోలేమండి, మార్కెట్లో ఏం బాగాలేవు. సో అదేంటి వీడియో. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్, లైక్ ద బటన్ అండి. మీ సపోర్ట్ ఉంటే ఇలాంటి వీడియోస్ చేస్తూనే ఉంటాను. అండ్ 1 more రిక్వెస్ట్ అండి, ప్లీజ్ వాచ్ ఇట్ మోర్ వీడియోస్ మా ఛానల్ అండి. ముగ్గులు, బ్యూటీ టిప్స్, కుకింగ్, హనుమాన్ వీడియోస్, బ్లౌజ్ డిజైన్స్, ఈవెన్ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ ఆల్సో. సో ఈవెన్ డైలీ వర్క్స్ ఆల్సో నేను యాడ్ చేస్తున్నానండి. సో మీకు నచ్చితే ఒకసారి లైక్ చేయండి, నచ్చకపోతే ఒకసారి సజెషన్ ఇవ్వండి. సో మొత్తానికి అవుట్ అయితే అయిపోయామండి మార్కెట్ నుంచి. సో తర్వాత ఎలకల మంది తీసుకున్నామండి. సో మా ఇంట్లో ఎలకల బాధ ఉంటే సో పొడి అయితే దొరికింది, బట్ జెల్ కావాలని తీసుకున్నామని 35 రూపీస్ అంట. సో ఎలకల మందు అయితే తీసుకున్నాము.
సో అలా తీసుకొని రిటర్న్ అయితే అయిపోయాయండి బస్ స్టాండ్కి ఆటోలో. సో మా అమ్మాయి బాగా ఏడిపిస్తుంది, నాకు కొనియాల్సినవి కొనివ్వక పెద్ద బొమ్మ పెద్ద ఉయ్యాల కావాలంట అండి. సో అవి 2000 అయితే చెప్తున్నారు, అదే కావాలని ఇంటికి వచ్చే వరకు సతాయిచ్చిందండి. సో ఎలాగోలా బుజ్జగించి అమ్మాయిని. సో మా చెల్లి అయితే మాటలు చెప్తుంది మా అమ్మాయికి. సో చూడండి అడుగుతానే ఉంది, బాగా సతాయిచ్చిందండి. బట్ అమ్మాయి రాకుండా నేను వెళ్ళలేను, సో అందుకే తీసుకెళ్ళాల్సి వచ్చింది. తప్పదు, బస్సు అయినా ఆటోనే తీసుకెళ్తూ ఉంటాను. సో ఇంటి దగ్గర ఎవరు ఉండరండి చూసేటోళ్ళు, సో అందుకే తీసుకెళ్ళాల్సి వచ్చింది. సో అదండి. సో ఇదంతా మేము తిరిగిన ఊరే అండి, మాకు బాగా అలవాటైన ఊరే. సో నడవచ్చండి, బట్ లగేజ్ ఎక్కువ అయిపోయింది. సో మా అమ్మాయి ఉంది కదా, సో అందుకే ఆటోలో వెళ్ళిపోతున్నాయి. ఇదంతా మా ఏరియా అండి. సో మొత్తం షాప్స్ అన్నీ ఉంటాయండి, అన్నీ అవైలబుల్లో దొరుకుతాయి. మొత్తం సెంటర్ పాయింట్ అది. సో అదే అండి. సో మార్కెట్ నుంచి బస్ స్టాండ్కి అయితే 15 రూపీస్ తీసుకుంటారండి ఆటో అయితే. సో షాప్స్ అన్నీ చూడండి మెయిన్ రోడ్లో ఎలా ఉన్నాయో. ఎంత చెప్పినా మా అమ్మాయి అడుగుతానే ఉందండి, ఏం ఆగట్లేదు, అడగడం అయితే ఆపట్లేదు. సో అదే అండి, మొత్తానికి అయితే దిగేసి బస్సు అయితే ఎక్కేసాము. నేనైతే సపరేట్గా కూర్చున్నాను అండి, మీ గోల మీరు పడని. వాళ్ళైతే కొట్టుకుంటూ ఉన్నారు, ఇద్దరు పిన్ని కూతురు. ఫ్రీ అయిపోయాము. సో ఎంత పని చూసుకుని ఇంటికి వెళ్ళేటప్పుడు కొంచెం ఫ్రీగా ఉంటుందండి. సో ఎందుకంటే స్టార్టింగ్ వెళ్ళేటప్పుడు అవి విజయాలు చేస్తామో లేదని ఒక టెన్షన్ ఉంటుంది. సో ఫ్రీ అయిపోయి మొత్తం అన్ని పనులు అవి కొట్టుకొని వెళ్తున్నాము. సో అదండి, ఇలా అయిపోతే మొత్తానికి రిటర్న్ అయిపోయావు. స్నాక్స్ అయితే తింటున్నారు పిన్ని కూతురు. ఇంటికి వెళ్ళి చాయ్ తాగాలని చాలా హెడేక్గా ఉంది, బాగా ఫుల్ హెడేక్గా ఉంది. తినుకుంటా వెళ్తూ ఉన్నామండి. ఈ టైం మళ్ళీ రావండి. సో ఉన్నప్పుడు అన్నీ యూటిలైజ్ చేసుకోవాలి. ఆడపిల్లలు అన్నాక ఎవరిళ్ళకి వాళ్ళు పోతాం కదా. సో నేను మా చెల్లి అయితే బాగా ఎంజాయ్ చేసామండి 1 వీక్. సో మా ఊరికి అయితే దిగేసాము, వెళ్ళిపోతున్నాం ఇంటికి. సో వెంటనే వెళ్ళి చాయ్ తాగాలి. సో అదండి ఈరోజు వీడియో అయితే. చెల్లో బాగా ఇంటికి అయితే వచ్చేసాము. సో మీరు కూడా ఒకసారి వీడియో చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూసి లైక్ ద బటన్ అండి. చెల్లో బాయ్ బాయ్.